హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ సోషల్ సంబంధించి రియల్ క్వశ్చన్ పేపర్ ఎస్7కి సంబంధించి ఈ పేపర్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. వీటి ఆన్సర్స్తో సహా కావాలనుకుంటే అందరూ కామెంట్ చేయండి, నేనైతే పెడతాను. అదే నేనైతే చెప్పడం అయితే జరిగింది. ఏం చెప్పానండి, ప్రతి పేపర్లో మ్యాక్సిమం చెప్పాను అనుకుంటున్నాను. పేపర్ లీక్ అయిన పేపరు ఒకవేళ లీక్ అయిందని వాళ్ళకి తెలిస్తే ఒరిజినల్ పేపర్ లీక్ అయిపోయిందని వాళ్ళు అప్పటికప్పుడు పేపర్ మార్చేస్తారని చాలా వీడియోస్లో చెప్పాను నేను. మీరు విన్నారు లేదో, అలాగే జరిగిందనమాట. పేపర్ అయితే మీకు రియల్ పేపర్ లీక్ అయింది నిన్న, అయితే మారిపోయిందనమాట. సెకండ్ దాని ఆన్సర్ వచ్చి ఇదనమాట. ఇదేమో ఆప్షన్ సి, థర్డ్ది అంది మాత్రం ఇది చూసుకోండి. ప్రతిదీ చెక్ చేసుకోండి. ఇది మల్టీనేషనల్ కార్పొరేషన్ అనమాట. చూసుకోండి, ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. పేపర్ అయితే ఈజీగానే వచ్చింది మీకు. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో పెడదాం అనుకున్నా, టైం సరిపోలేదు, పెట్టలేదు. మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను రెడీ చేసినవి వచ్చినాయి అనమాట. కాకపోతే నేను పెట్టలేదు ఎందుకంటే టైం సరిపోలేదు. పేపర్స్ పెడతాక టైం సరిపోయింది. దాంట్లో నేను చెప్పిన 8 మార్క్స్ నేను చెప్పినవి వచ్చినాయి అనమాట. అంటే నేను ఆల్రెడీ పీడిఎఫ్ ప్రిపేర్ చేసుకున్నాను, అవే వచ్చినాయి. కాకపోతే పెట్టలేదు, బ్యాడ్ లక్. పెడదాం అనుకున్న టైం సరిపోలేదు, పెట్టలేదు. చూసుకోండి, క్వశ్చన్స్ అయితే ప్రతి చెక్ చేసుకోండి. ఇదనమాట నేను రెడీ చేసిన క్వశ్చన్లు అయితే ఉందన్నమాట ఇది. అలాగే జియోగ్రాఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ రైస్, ఇది కూడా నేను రెడీ చేసిన క్వశ్చన్స్లో ఉంది. ఇవన్నీ నేను రెడీ చేసిన క్వశ్చన్స్లో ఉన్నాయన్నమాట. కాకపోతే బ్యాడ్ లక్, పెట్టలేదు నేను, అంతే. ప్రతి క్వశ్చన్ అయితే చెక్ చేసుకోండి. నేను ప్రతి క్వశ్చన్లు అయితే ఉన్నాయి, ఇవి చూసుకోండి. ప్రతి క్వశ్చన్ అయితే చెక్ చేసుకోండి. నేను ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను. ఆన్సర్స్ కావాలంటే కామెంట్ అయితే చేయండి, ఫాస్ట్గా అయితే పెడతాను.